హలో వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే మన రెసిపీ వచ్చి గోంగూర మటన్. ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది ఆంధ్రాలో చాలా ఫేమస్. ఈ ప్రెషర్ కుక్కర్లో ఎలా చేయాలో చూసేద్దామా మరి. ఫస్ట్ టైం నా ఛానల్ని ఇవి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. స్టవ్ పైన ఒక కుక్కర్ని పెట్టి కుక్కర్ కొంచెం వేడయ్యాక అందులో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడయ్యాక అందులో మసాలా దినుసులు పట్ట, మొగ్గ, ఇలాచీని వేసి ఫ్రై చేసుకోండి. అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఆనియన్ కొంచెం మగ్గిన తర్వాత అందులోనే 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. పచ్చివాసన పోయిన తర్వాత అందులోనే చిటికెడు పసుపు యాడ్ చేసుకొని అందులోనే కర్రీ లీవ్స్ని కూడా యాడ్ చేసుకోండి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలు ముక్కలు, రెండు టమోటాలు, 4 పచ్చిమిర్చి తరుగు వేసి బాగా కలుపుకోండి. ఈ టమోటా ముక్కలు బాగా మగ్గనివ్వండి. ఇది మగ్గిన తర్వాత మనం ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ని కూడా అందులో వేసి బాగా మగ్గనివ్వండి. ఈ మటన్ని వేసి బాగా కలుపుకొని మసాలా అంతా మటన్కి పట్టేటట్టు కలుపుకోండి. ఈ మటన్ కొంచెం మగ్గనివ్వండి, అప్పుడు మసాలా అంతా బాగా పడుతుంది. ఇలా మగ్గిన తర్వాత అందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, మీ రుచికి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఇది గోంగూరను వేస్తున్నాం కాబట్టి ఇందులో కారం అనేది బాగా ఎక్కువగానే పడుతుంది. గోంగూర పులుపుగా ఉంటుంది కాబట్టి మీ రుచికి సరిపడా కారాన్ని మీరు యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. నేను చూపించిన విధంగా కలుపుకొని కొంచెం మగ్గనివ్వండి. మటన్ బాగా మగ్గిన తర్వాత 1 గ్లాస్ వాటర్ను యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవడం వల్ల ముక్క అనేది బాగా సాఫ్ట్గా బాయిల్ అవుతుంది. ఈ లోపల మనం గోంగూరను ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలో చూద్దామా మరి. ఒక కడాయిలో మనం ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూరను వేసి బాగా మగ్గనివ్వాలి. 1/2 kg మటన్కు 1 కట్ట గోంగూర అయితే సరిపోతుంది. గోంగూర అనేది పుల్లగా ఉంటుంది కాబట్టి కూరకి కారం అనేది బాగా పడుతుంది. ఈ విధంగా సాఫ్ట్గా బాగా మగ్గనివ్వాలి. ఆల్రెడీ మనం కర్రీలో పచ్చిమిర్చి వేసినాం. ఈ విధంగా సాఫ్ట్గా మగ్గనివ్వాలి. ఇందులోనే మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న కూరను యాడ్ చేసుకోవాలి. ప్రెషర్ కుక్కర్ మూత తీసి ఆ కర్రీని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. గోంగూర అనేది దీంట్లో బాగా కలయి పెడుతూ బాగా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ మగ్గనివ్వండి. అందులోనే 1 టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకోండి. గరం మసాలాను యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి బాగా మగ్గనివ్వండి. బాగా మగ్గిన తర్వాత ఆయిల్ అనేది పైన తేలుతుంది. ఆయిల్ ఈ విధంగా పైకి తేలుతుంటే కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.